ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా స్నేహితులకు, బంధువులకు, నా శుభాభిలాషులకు, ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని అడుగుతున్న ఒక ప్రశ్న: యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు ఏ డేట్ను పుట్టాడు అని కొంత ప్రశ్నని అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తూ కొంత అభ్యంతరాలు పడే విధానంగా ఉన్నారు. ఒక విషయం నేను మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు పలానా ప్రాంతంలో పుట్టాడు అని దేవుని గ్రంథంలో ఉంది, కానీ ఈ స్థలంలోనే పుట్టాడు అని మట్టికి లేదు. రెండోది, యేసుక్రీస్తు పుట్టాడు అని ఉంది, కానీ ఈ రోజే పుట్టాడు, ఈ డేట్లోనే పుట్టాడు అని బైబిల్లో లేదు. ఎందుకు లేదు అని మనం ఆలోచిస్తే, దేవుడు వాటిని మరుగు చేశాడు అని నేను అనుకుంటున్నాను. ఆయన పుట్టింది వాస్తవం, అయితే అవి మరుగుపరచబడినవి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని మరుగుపరచబడినవి అని అంటే, ఒక సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న పేతురు గారు ఈ మాటను అంటున్నారు: అయ్యా, నీకొక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ కడదాము అన్నట్టు మాట్లాడేది. అంటే బహుశా ఈరోజు మానవ ఆలోచన బట్టి ఏదో ఒకటి కట్టాలి, అక్కడికే మనం వెళ్ళాలి అని ఒక డిక్లేర్గా లేదా ఒక స్థలాన్ని ఎచ్చుగా చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మొదటిగా ఒక స్థలం కరెక్ట్గా ఈ స్థలంలోనే యేసు ప్రభు పుట్టాడు అని ఒక నిర్ధారణ ఉంటే, మనం అక్కడికి సీమల వల్ల ఏం చేస్తామో తెలుసా? క్యూ కడతాం. ఎందుకు అని? ఆ స్థలాన్ని ఒక పుణ్యస్థలంగా భావిస్తూ ఇంకెక్కడికి ఈ ఆలోచన పెట్టుకోకుండా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు యాత్ర చేయాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి వస్తేనే జరుగుతుంది, ఆ స్థలంలోనే వెళ్ళాలి అని ఒక పిచ్చి ఆలోచన కలిగి ఉంటాం. అందుకని మరుగుపరచబడింది. రెండోది, డేట్ ఎందుకు మరుగుపరచబడింది అని మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని గమనించండి. ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31 వరకు మనము క్రిస్మస్ వేడుకలను బహు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ నెల అంతటిలో చక్కగా మనకి సమయం కుదిరినప్పుడు జరుపుకుంటాం. కానీ ఒక విషయం చెప్పాలంటే, ఇదే రోజు అని డిక్లేర్ అయితే ఆ రోజు తప్ప ఇక ఏ రోజు మనం క్రిస్మస్ చేయం. అందుకని ఒక విషయం గమనించండి, ఈ భూమి మీద పండగలు లేదు మిగతా వేడుకలు అనేవి ఏమైనా ఉంటే అవి ఆ ఒక్క రోజుకి లేదా ఆ 2 రోజులకి సంబంధించినగా లేదా 3 రోజులకి సంబంధించినట్లుగా ఉంటాయి తప్ప, క్రిస్మస్ ఒకటే నెలంతా జరుపుకునే ఒక అద్భుతమైన ఈవెంట్గా మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అంటున్నాం. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టుక ఉంటుంది. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడో ఆ స్థలం కూడా ఉంటుంది. నీకు తెలియనంత మాత్రాన అది లేకపోలేదు. నీకు తెలియవలసిన అవసరం కూడా బహుశా ఉండదేమో. ఎందుకంటే తెలుసుకొని మనం చేయవలసింది ఏది లేదు. తెలియనంత మాత్రాన లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి.
మంచిది. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికముగా దీవించి ఆస్వాదించును గాక. మంచిది.